మాది తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం అండి. మెరకపాలెం గ్రామం నుంచి వచ్చాము. మా చిన్న పాపకి అయితే 3వ నెల బాలింతరాలప్పుడు చేతిగట్లో రాళ్ళు ఉన్నాయని విపరీతమైన నొప్పి వచ్చేదండి. పాపకు 3వ సంవత్సరం వచ్చింది. అయినా ఈ పాప నొప్పితో అలాగే బాధపడుతూ ఉండేదండి. అయితే 6 నెలల క్రితం అయితే తైలం తీసుకుని నేను ఇంక ఏ మెడిసిన్ వేసుకోను. డాక్టర్స్ అన్నారండి, చేతిగట్లో రాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటేనే కానీ నీకు పిల్లలు పుట్టకూడదమ్మా అన్నారు. అయితే ఈ పాప ఏం చేసిందంటే అలాగే నొప్పి వచ్చినప్పుడల్లా మెడిసిన్ వేసుకుంటుంది. 6 నెలల క్రితం ఏం చేసిందంటే ఇంకా ట్యాబ్లెట్లు ఏమి వేసుకుని అని చెప్పి వాటర్లో కొంచెం తైలం వేసుకుని డైలీ తాగుతుందండి. 2 నెలలు తాగినప్పటికీ గర్భఫలం ఇచ్చారండి దేవుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే స్కానింగ్ తీసి అమ్మ నీకు చేతిగట్లో రాళ్ళు ఏమీ లేవు, నీకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు అని చెప్పారండి. మరి అయితే 6వ నెల వచ్చేటప్పటికి స్కానింగ్ తీసారండి. స్కానింగ్ తీసినప్పుడు అమ్మ నీకు మాయ కనిపించట్లేదు, మాయ ఎక్కడికో పైకి చూపిస్తుంది, నువ్వు వెంటనే ఎంఆర్ఓ స్కానింగ్ తీయించుకోమన్నారండి. ఎంఆర్ఓ స్కానింగ్ తీయించుకోమంటే అమలాపురం తీసుకెళ్ళి స్కానింగ్ తీయిందంటే బేబీ కదిలిపోయి స్కానింగ్ రిపోర్ట్ రాలేదండి. అయితే మళ్ళీ మేము తిరిగి వచ్చేసాం. తిరిగి వచ్చిన తర్వాత ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్న తర్వాతే నేను స్కానింగ్కి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుని అలాగే డైలీ ప్రార్థన చేసుకుంటున్నాం. అయ్యగారి దగ్గరికి వచ్చి ఏప్రిల్ 5వ తారీఖున వచ్చి అయ్యగారితో చెప్పామండి, ఇలాగ అంటున్నారండి, మాయ కనిపించట్లేదు అంటున్నారు. అయ్యగారు అంటే నీకేం కాదురా, నీకు సెట్ అయిపోద్ది వెళ్ళు అని ప్రార్థన చేసి తైలం వేశారండి. అయితే ఇక్కడ అన్నిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించినప్పుడు అమ్మ నీ మా ఎక్కడికి వెళ్ళలేదు, యథాస్థానంలో ఉన్నదిరా, నీకేమీ కాదని చెప్పి అన్నారండి. ఇక చాలా సంతోషం అనిపించింది. వెంటనే వచ్చి మేము సాక్ష్యం చెప్పాలని ఆశపడ్డాను. దేవుడి యొక్క కొద్దిపాటి సాక్ష్యాన్ని దిగించును గాక.